సిస్టర్ మీదకి చాలా దురుసుగా మాట్లాడడం కానీ చాలా ఇన్అప్రోప్రియేట్గా మాట్లాడడం జరిగింది. ఒక లేడీ, ఒక మహిళ, ఒక అమ్మాయి, సరే మేమేదో మా కష్టాల్లో మేము ఉన్నాము, ఇద్దరు లేకుండా చేసే ఎన్నికల్లో మేము ప్రూవ్ చేసుకోవాలనే ఇదిలో మేము తిరుగుతున్నాము. అక్కడ మేము పోలీసులకి ముందే చెప్పడం జరిగింది, రౌడీ షీట్లని మీరు దయచేసి ఏజెంట్లుగా కూర్చోబెట్టద్దని చెప్పి నేను ఎస్పీ గారికి 2 రోజుల ముందే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లేదు మేడం అది ఆల్రెడీ ఇచ్చేసారు, మేమేం చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది. అహోబిలంలో ఒక రౌడీ షీట్ ఉన్న వ్యక్తి కూర్చోబెడితే ఏజెంట్గా లేపడానికి మా సిస్టర్ వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి సిస్టర్ మీద గట్టిగా మాట్లాడడము, ఒక మహిళను కూడా చూసుకోకుండా అడ్డంగా మాట్లాడడం, ఆమె ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మా సిస్టర్ని ఇన్సల్ట్ చేశారని చెప్పి మా హస్బెండ్కి కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ వచ్చిందో మా హస్బెండ్ ఇమీడియట్గా వెళ్ళినాడు. వెళ్ళిన వెంటనే అక్కడ కూడా వాళ్ళు మా సిస్టర్ మీద కమెంట్స్ చేస్తుంటే ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా అంటే ఊరుకుంటారా అండి? ఎవరన్నా అంటే ఊరుకుంటారా? మరి లేకపోతే మా అందరికీ ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా? ఎవరి మీద మాకు ఒకరి మీద కూడా కేసులు లేవే ఎప్పుడు కూడా. మేమంతా చదువుకొని సిటీలలో చదువుకొని వచ్చిన వాళ్ళం, మాకేమీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఇక్కడ ఉండి రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా మాకు ఎప్పుడు పట్టలేదు. మా తల్లిదండ్రులు చనిపోయినారు కాబట్టి మేము బాధ్యత తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మేము గొడవలు పెట్టుకొని మర్డర్లు చేసి మేము మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి మా కార్యకర్తలు కానీ మేము కానీ తీసుకురాము. ఇంట్లో ఒక లేడీని, మా చెల్లెల్ని అంటే మా హస్బెండ్ రియాక్ట్ కాకుండా ఎట్లుంటాడు? మా సిస్టర్ మీద కూడా సరే, మా సిస్టర్ని అన్నాడు, మా హస్బెండ్ రియాక్ట్ అన్నాడుగా, మా హస్బెండ్ మీద కేసు పెట్టినారు. మా సిస్టర్ మీద 307 ఎందుకు పెట్టినారు? మామూలుగా అయితే మా సిస్టర్ షీఈ్ ద విక్టిమ్, మా సిస్టర్ మీద 300 మర్డర్, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతారా మహిళల పైన? మహిళల మీద పెట్టకూడదు మేడం. అక్కడ ప్రూఫ్ కరెక్ట్గా ఉంటే పెట్టచ్చు. ఏముందని పెట్టినారు అక్కడ? మా సిస్టర్ని ఇన్సల్ట్ చేసినారు. అంతమంది మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళ మీద పడుతుంటే రియాక్ట్ కాకుండా ఇంట్లో మగవాళ్ళు ఎట్లా కూర్చుంటారని నాకు అర్థం కాదు. జరిగింది అంటే మీరు చెప్తుంది వేరే, మరో రకంగా వాళ్ళు చెప్తుంది వేరే. వాళ్ళ వర్గీయుల్ని అంటే మీకు అనుకూలంగా ఉన్న ఒక సిఐ అక్కడ బంధించి వాళ్ళని అరెస్ట్ చేసి రాత్రి నుంచి పొద్దునకి హింసించాడు, దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు రిపోర్ట్ తీసుకోండి. పోలీస్ ఎఫ్ఐఆర్లు కూడా చాలా క్లియర్గా ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళ మీద కూడా పోలీసులు కేసులు పెట్టరు కదా. మీ వారు చాలా దురుసుగా వెళ్ళారు అంటే అక్కడ గంగుల నాని గారు కావచ్చు, భార్గవ్ గారు కావచ్చు, ఇద్దరు కులాల పేరుతో దూషించుకుంటూ నువ్వెంత అంటూ రాజకీయ అన్ని అంత నీచంగా రాజకీయాలు చేయాలి. అప్పటికే అంటే ఆ గొడవ జరుగుతుందని తెలుసుకొని ముందరికి అప్పటికే భార్గవ్ గారు మిత్రులు హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి అప్పటికే అక్కడికి వచ్చి చేరుకున్నారు. మొత్తం కలిపి ఒక పథకం ప్రకారమే ఆడ గొడవ చేసి చాలా పెద్ద సినిమా స్టోరీ, నాకన్నా మంచి స్టోరీ మీరు చెప్తున్నారు. యాక్చువల్ గా నేను కళ్ళ కట్టినట్టు చెప్పడం లేదు, మీరు చెప్తారేమో చూశాను. చాలా సింపుల్ ఉంటుంది, చాలా సింపుల్ ఉంటుంది. మీరు చాలా అది ఇంకా ఒక పెద్ద రాయలసీమ సినిమా తీస్తున్నట్టుగా చెప్తున్నారు. అదంతా ఏం జరగలేదు. హీట్ ఆఫ్ ద మూమెంట్లో సిస్టర్ని అన్నాడు కాబట్టి మా హస్బెండ్ వెళ్ళి రియాక్ట్ అయినాడు. అది తప్పని కొంతమంది అంటారు, కరెక్ట్ అని కొంతమంది అంటారు. ఇంట్లో లేడీస్ని అంటే ఊరుకోండి, ఇంట్లో కూర్చొని ఎవడుంటాడు? నేనున్నా కూడా రియాక్ట్ అయినా. మా చెల్లిని, మీ హస్బెండ్ గారి మీద ఇంత కేసు నమోదైందా లేదా? అయింది. అటు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద కూడా కేసు నమోదైంది. అటుపక్క వాళ్ళు కేసులు పెట్టారు, మా మీద కూడా కేసులు పెట్టారు. పోలీసులు పెట్టిన కేసులే ఇవన్నీ కూడా. వాళ్ళు పెట్టింది కాదు, మేము పెట్టింది కాదు. పోలీసులు పెట్టిన కేసు, పోలీసులు పెట్టిన కేసు. ఏమీ లేకపోయినా, నిప్పు లేకపోయినా పోలీసులు గొడవ జరిగింది కాబట్టి కేసులు పెట్టినారు. గొడవ జరగలేదని అనట్లేదు, గొడవ జరిగింది. ఉత్త గొడవ జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసుల వరకు పోతాయి అనమాట. ఉత్త గొడవలు జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసు. దెబ్బలు తగిలినాయి కదండి, ఆడ పోలీసులకు దెబ్బలు తగిలినాయి, రాళ్ళు వేసుకున్నారు, మా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, పోలీసులకి దెబ్బలు తగిలినాయి. ఏమీ చేయలేదు, అన్ని అభివృద్ధి చేసినా అఖిలప్రియ గారిని ప్రజలు ఓడించారు. ఓకే మేడం, ఇక పక్కన పెడతాం. అభివృద్ధి చేశాను కానీ తప్పులే చేయలేదని అనట్లేదు. లోకల్ లెవెల్లో నేను కూడా కొంతమంది క్యాండిడేట్లని నమ్మి కొన్ని విషయాలు వదిలేయడం జరిగింది. నేను నమ్ముకున్న వాళ్ళే కొంతమంది నాకు తెలియకుండా కొంచెం కరప్షన్లో చేశారని కూడా నాకు తర్వాత కొన్ని సంఘటనలు తెలియడం జరిగింది. నేను తప్పులే చేయలేదు, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, ఓన్లీ అభివృద్ధి చేశానని నేను అనట్లేదు. నా సైడ్ నుంచి కూడా తప్పులు జరిగినాయి. నాగరాజ్ గారు, ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, గతంలో జరిగిన శోభానాగిరెడ్డి గారు, భూమానాగిరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన మర్డర్లన్నీ కూడా మా మదర్ ప్లాన్ చేశారు. ఇప్పుడు నేను మా మదర్ చనిపోయిన 99 తర్వాత జరిగిన, సరే 99 తర్వాత జరిగిన మర్డర్లో మా మదర్ ప్లానింగ్ చేసేది. తర్వాత నాకు ఆ మెంటాలిటీ వచ్చిందని మీరు ఒక పాయింట్ అన్నారు. యాక్చువల్గా మొన్న నేను మీ ఇంటర్వ్యూ ఒకటి చూసిన, దాంట్లో ఎవరైతే ఇజికల్ రాంపూలారెడ్డి ఇంటర్వ్యూ మీరు తీసుకున్నారో ఆయన అన్నాడు, భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు చనిపోవడం వల్ల నాకు చాలా ఆనందం కలిగింది, వాళ్ళిద్దరు చనిపోయినందుకు చాలా సంతోషపడినామని చెప్పి అంటూ
సరే ప్రత్యర్థుల దగ్గర నుంచి మేము దానికన్నా ఎక్కువ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేం కానీ అంటూ శోభమ్మ మర్డర్ కేసులో ఇట్లా ఈ విధంగా ఇన్వాల్వ్ అయ్యి మర్డర్ ప్లానింగ్ ఇవన్నీ చేసేది రాక్షసి అని చెప్పి ఒక మాట అన్నాడు. బుద్ధున్నోడు ఎవడు, రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలనుకున్నవాడు, ప్రజల్లో ఉండేవాడు ఎవడు కూడా బుద్ధునోడు ఎవడు మహిళల గురించి ఆ విధంగా మాట్లాడు. నిజంగంటే శోభమ్మ కానీ భూమా నాగిరెడ్డి గారు కానీ ప్లానింగ్ చేసి ఈయన మీద స్కెచ్ చేసింటే బతికి బయటపడే ఛాన్సే లేదు. నాకు తెలిసి మా అమ్మ ప్లానింగ్ చేయకుండా మా నాన్నని కంట్రోల్ చేసి వేరే డైరెక్షన్లో తీసుకెళ్ళింది కాబట్టి ఈరోజు వీళ్ళు బతికి బయటపడ్డారని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే మాట ఇరగల రాంపుల్లారెడ్డి గారు కూడా అంటున్నారు, మేము ప్లాన్ చేసి ఉంటే మాకు దొరికి ఉంటే భూమా నాగిరెడ్డి గారు ఉండేవారు కాదని అదే మాట. అదే ఇప్పుడు ఎన్నెన్నా మాట్లాడతాడు, ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు కాబట్టి ఎన్నెన్నా మాట్లాడతాడు. ఇంటర్వ్యూలో ఒక మహిళ గురించి రాక్షసి అని చెప్పి మా అమ్మ గురించి అంత మాట్లాడుతున్నాడు. ఇదే మాట వెళ్ళి వైఎస్ఆర్సీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ముందర మాట్లాడమని చెప్పండి మా అమ్మ గురించి, 4 పీకి పక్కన కూర్చోబెడతాడు. ఈరోజు శోభా నాగిరెడ్డి గారు ఆలగడ్డ ప్రజల గురించి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఏ విధంగా కష్టపడిందో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఎంత కష్టపడిందో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు అదే పార్టీలో ఉంటూ నువ్వు శోభా నాగిరెడ్డి గారి గురించి రాక్షసి అని చెప్పి ఇంకో విధంగా నువ్వు మాట్లాడితే ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా దాన్ని ఎక్కువ సీన్ చేయకూడదని వదిలేసినాను. ఇంకొకసారి మా అమ్మగారి గురించి మా నాన్నగారి గురించి రాజకీయంగా ఏమన్నా మాట్లాడుకో, రాజకీయంగా వాళ్ళు నేరాలు చేశారు, ఘోరాలు చేశారు, ఏమన్నా చెప్పుకో, అంతేగాని రాక్షసి ఇట్లా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మాత్రం మేము కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా ఆయనకు తెలియజేసుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు, అదే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు కూడా కాళ్ళు రొగ్గొడతారు, ఇంకొకసారి శోభమ్మ గురించి మాట్లాడతారని చెప్పి కూడా ఆయన తెలియజేసుకుంటారు. వాళ్ళకేం అవసరం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకేం అవసరం? శోభా నాగిరెడ్డి గారు పార్టీలో లేదు, శోభమ్మ గారు అయిపోయారు. శోభమ్మ గారు మరణం నేను చెప్తా ఎందుకు ఈరోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము పార్టీలో మారినాము, అదంతా ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు విజయమ్మ గారికి తోడుగా శోభమ్మ గారు ఏ విధంగా కష్టపడినారో, శోభమ్మ గారి గురించి విజయమ్మ గారు ఏమనుకుంటున్నారో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో, షర్మిలక్క కానీ భారతక్క కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు శోభా నాగిరెడ్డితో చాలా అటాచ్డ్. అది పక్కన పెట్టినా కూడా ఒక కార్యకర్తగా ఏ విధంగా ఒక చిన్న స్థాయి కార్యకర్తగా శోభా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తతో, ప్రతి ఒక్క లీడర్తో, ప్రతి ఒక్క నాయకుడితో, ప్రతి ఒక్కరితో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని బలపరచడానికి శోభా నాగిరెడ్డి గారు ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేయడం జరిగింది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు షర్మిలక్క నంద్యాలకు వచ్చినప్పుడు ఆమెను కలవాల ఒక మహిళ వచ్చింది ఇంత దూరం నుంచి, ఆమెను కలవడానికి వెళ్ళాలా, భోజనానికి ఏదైనా తీసుకెళ్ళాలని ఒకే ఒక రీజన్తో, ఆ రోజు అవసరం కూడా లేదు, అమ్మ ఆలగడ్డలో ఉన్నప్పుడు అవసరం లేకపోయినా కూడా షర్మిలకు వచ్చిందని చెప్పి ఒకే ఒక రీజన్తో ఆ రోజు నైట్ బయలుదేరి ఆమెను కలవాలి, ఆమెను రిసీవ్ చేసుకోవాలని ఒకే ఒక రీజన్తో శోభా నాగిరెడ్డి గారు వెళ్ళి ఆ రోజు యాక్సిడెంట్తో చనిపోవడం జరిగింది. ఆ రోజు వర్ధంతి కూడా మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా శోభా నాగిరెడ్డి గారు మీద ప్రేమ పక్కన పెట్టినా కూడా ఈరోజు కార్యకర్తగా ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా చూడడం జరిగింది. కాబట్టి ఈరోజు అదే పార్టీలోని ప్రతి ఒక్కరు, వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సరే నా గురించి మా తండ్రి గురించి మేము పార్టీ మారాం కాబట్టి ఎన్నెన్నా మాట్లాడుకోవచ్చు, కానీ శోభమ్మ గురించి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు కూడా తప్పుగా మాట్లాడరు అని నేను భావిస్తున్నాను. సో ఆ మర్యాద ఉంది కాబట్టి చనిపోయిన వ్యక్తి గురించి, ఒక శోభా నాగిరెడ్డి గారు అంటే ఒక వ్యక్తి గురించి ఆయన ఆ విధంగా మాట్లాడడము, ఆ పార్టీలో ఉంటూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు ఏదైనా వ్యక్తిగతంగా నీకేమన్నా మా మీద నీకేదైనా ఉంటే నువ్వు మనసులో పెట్టుకోవచ్చు. చనిపోయిన వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడి వాళ్ళు ఆన్సర్ చేసేలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు నా మీద వ్యక్తిగతంగా ఏంటంటే నా మీద విమర్శలు చేయి, నేను ఆన్సర్ ఇచ్చుకుంటా. వాళ్ళు లేరు, వాళ్ళు ఆన్సర్ వాళ్ళు లేరు కాబట్టి నువ్వు తిక్కగా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఆయనకి మేము తెలియజేసుకుంటున్నాము. అంటే వైసీపీ గురించి మీరు ఇంతగా చెప్తున్నారు కదా, మరి వైసీపీ మీద అంత అభిమానం ఉన్నప్పుడు ఇక జరిగిపోయిందిలే, ఇక మీదటైనా సరైన అడుగులు వేస్తామని వైసీపీ వైపు వేదిలే అవకాశమే లేదంటారా? అట్లానే కాదండి, ఇప్పుడు అవకాశము వైసీపీకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది కాదు ఇక్కడ పాయింట్. ఎందుకంటే మేము వైసీపీ నుంచి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఇద్దరు కూడా ఆలగడ్డ ప్రజలకి 15 సంవత్సరాల నుంచి వాళ్ళు పడే కష్టము, వాళ్ళ కార్యకర్తలు ఎంత నలిగిపోయినారనేది మేము శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు చూడడం జరిగింది. కార్యకర్తలు నలిగిపోతున్నారు, ప్రజలకి అభివృద్ధి జరగట్లేదు, మనమేం చేసుకోలేకపోతున్నాము అనే ఒకే ఒక ఉద్దేశంతో భూమా నాగిరెడ్డి గారు పార్టీ మారడం జరిగింది. ఒక విధంగా నేనేమనుకుంటానంటే
చనిపోతున్నానని ముందే కొంతమంది తెలుసు అని అంటుంటారు కదా, ఆ విధంగా ఆయనకి నేను చివరిగా నేను నా ప్రజలకు ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో పార్టీ మారారని చెప్పి కూడా నేను అంటే ఆబ్వియస్లీ అదంతా కూడా మా నాన్న డెసిషన్. నేనేమి మా నాన్నతో నేను కూర్చొని మన పార్టీ మారదామని చెప్పేదానికి మా నాన్న అట్లా అనుకున్నాడు. చనిపోకముందు నేను ఏదైనా ప్రజలకి చేయాలా, నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒక ఉద్దేశంతో పార్టీ మారాల్సిన పరిస్థితి కలిగింది కాబట్టి మారారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. భూమానాయక్ రెడ్డి గారు ఇంకా ఆయుష్ ఉండేది, ఆ రోజుకి అంత ప్రెజర్ రాకపోతే ఇంకా ఆయుష్ ఉంది, ఆయనకు ఇంకా బతికేవాడు, అనవసరంగా ఆయన్ని టార్చర్ పెట్టి చంపేశారంటారు పాపం. మీకన్నా అట్లాంటి ఆలోచనలు నాకు చాలా వస్తుంటాయి. అది చేస్తుంటే బాగుండేమో, ఇట్లా చేస్తుంటే బాగుండేమో, అది జరగకపోయింటే మా నాన్న బతికేవాడేమో అనే ఆలోచన ప్రతి క్షణం నాకు అది టార్చర్గా ఉంటుంది. ఎందుకంటే అది చేస్తుంటే బాగుండే మా నాన్న బతికేవాడేమో ఈ రోజున అనుకుంటామే కానీ అది బతకడము చావడము ఇవన్నీ కూడా మన చేతుల్లో అనుకుంటామే కానీ అవి ఉండవు. నిజంగా అవి చేస్తుంటే మా నాన్న బతుకుంటాడని గ్యారంటీ ఎవరైనా ఇచ్చింటే నేను చేసేదాన్ని ఫస్ట్ అన్నిటికన్నా ముందు. సో అవి మన చేతుల్లో లేదు అది. కానీ ఈరోజు మేము పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా మాకు వైసీపీలో అన్యాయం జరిగిందనో లేకపోతే మమ్మల్ని పట్టించుకోలేదనో ఇంకోటో చెప్పి మేము బయటికి రాలేదు. మాకు అభివృద్ధి చేయాలని ఉంది, మాకు ఇక్కడ పరిస్థితి కనిపించట్లేదు, మేము ఇక్కడికి రావాలా, నేను చివరిగా ఏదైనా చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము చెప్పి ఇన్ఫ్యాక్ట్ భూమానాయక్ రెడ్డి గారు నేను ఇద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము బ్రహ్మాండంగా చూసుకున్నానని చెప్పే వచ్చినాము. ఎక్కడ కూడా ఆయన విమర్శించలేదు మేము వ్యక్తిగతంగా. అంటే పొలిటికల్గా వచ్చినప్పుడు విమర్శించాల్సిన పరిస్థితి ఉంటే విమర్శిస్తారు, కానీ వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మేము ఆయన విమర్శించకుండా బయటికి డిగ్నిఫైడ్గా రావడం జరిగింది. పొలిటికల్గా వచ్చినప్పుడు విమర్శించినాము, పొలిటికల్గా లేనప్పుడు మమ్మల్ని విమర్శించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా మేము విమర్శించమని చెప్పేసినాము. అదేవిధంగా వైసీపీలో సరే ఆ రోజు భూమానాయక్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత సంతాప తెలియజేయడానికి కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రాలేదు. ఆ రోజు నేను కూడా చాలా బాధపడ్డాను. సరే ఎంత కాదనుకున్నా వ్యక్తి చనిపోయినాడు, అటువంటి వ్యక్తికి మర్యాద ఇవ్వాలి కదా అనుకున్న పరిస్థితుల్లో వాళ్ళు లేరు. సరే వాట్ ఎవర్ స్ట్రాటజీ వాళ్ళకి ఏదైతే ఉందో అది ఉండనియండి, పర్వాలేదు. కానీ శోభానాగ్ రెడ్డి గారు అయితే పార్టీకి చాలా కష్టపడ్డారు. నేను ఎందుకు అంటున్నానంటే వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉండి ఆయన మాట అనడం కరెక్ట్ కాదని, ఒక కార్యకర్తగా ఒక నాయకురాలుగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఆ కుటుంబంకి అండగా ఉండి ఆ కుటుంబానికి సేవలు చేసుకుంటూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఒక కార్యకర్తగా పనిచేసి చనిపోయిన వ్యక్తి గురించి ఆయన అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది చుట్టుపక్కల వాళ్ళు కూడా అది హర్షించదని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, ఒక్కటి ఫైనల్గా ఒకటే చెప్పండి మేడం. ఈరోజు భూమా శోభానాయక్ రెడ్డి గారు బతికి ఉంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది కదా, అమ్మగారి పొజిషన్ ఎలా ఉండేదంటారు? అది నేను చెప్పడానికి లేదండి. డెఫినెట్గా మంచి పొజిషనే ఉండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతక్క కానీ, షర్మిలక్క కానీ, లేకపోతే విజయమ్మ గారు ప్రతి ఒక్కరు కూడా అమ్మకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఆమె కష్టపడేది. అంటే కేవలం ఒక పనే కాకుండా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆమె చేసుకుంటూ వచ్చేది కాబట్టి డెఫినెట్గా పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా మంచి పొజిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా అమ్ముంటే కూడా మంచి పొజిషన్లో ఉండేదని కూడా మేము అనుకుంటున్నాం. అందరూ కూడా ఈరోజు శోభానాయక్ రెడ్డి బతికి ఉంటే ఆవిడే హోంమంత్రి అయ్యేవారు, డిప్యూటీ సీఎం కమ్ హోంమంత్రి ఆవిడే అయ్యేవారు. ఉండిండొచ్చు అనిపించిందా అమ్మ ఉండింటే? కనీసం డెఫినెట్ అమ్మ ఉండింటే బాగుండేదని మంత్రివర్గ కూర్పు చూసినప్పుడు అమ్మ ఉంటే ఖచ్చితంగా ఈ మంత్రివర్గంలో ఉండేవారు. డెఫినెట్గా అనిపించింది. డెఫినెట్గా చాలాసార్లు నేను కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కరు నాకు తెలిసి వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు, డెఫినెట్గా అనుకున్నారు. అమ్మ లేని లోటు అప్పట్లో నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి కూడా ఉన్నింది, మాకు ఉన్నింది. మేము కూడా పార్టీకి కష్టపడినాం. భూమానాయక్ రెడ్డి గారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండడానికి చాలా విధాలుగా ప్రయత్నించినారు, ఉన్నారు కొద్ది వరకు కూడా. సో ఎప్పుడైతే తప్పలేని పరిస్థితి ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలుసు. తప్పలేని పరిస్థితిలో బయటికి రావాల్సి వచ్చింది కాబట్టి వచ్చినామే, కానీ లేకపోతే వ్యక్తిగతంగా అయితే మాకు ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. ఓకే, కనీసం మిద్ద రాంపులే గారు మీ నాన్నకి ఆత్మనే ఆయన వచ్చినా కూడా ఆయన ఎవరో తెలియనట్టుగా మీరు మాట్లాడారు అనేది కూడా లేదు, అది వాస్తవం కాదు. ఓకే, అది వాస్తవం కాదు. మిద్ద రాంపులే గారికి మీ హాయంలో ఎలాంటి ప్రయోజనాలు జరిగాయి అంటారు? ఏం జరిగా నాకు తెలియదు కానండి, నేను వచ్చిన వాళ్ళకన్నిటి కూడా నన్ను అది నాకు క్లోజ్ ఉన్న వాళ్ళు కానీ, నాకు పరిచయం లేని వాళ్ళు కానీ, నాకు లోకల్గా వచ్చే పబ్లిక్ కానీ ఎవడైనా నా దగ్గరకు వచ్చి నాకు పనులు అడిగినా కూడా నేను చేసి పెడతాను. ఒకవేళ ఏదైనా కొన్ని కారణాల వల్ల జరగకపోయిండొచ్చు, కానీ లేకపోతే మాత్రం నేను వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ని కూడా కూర్చోబెట్టి పరిస్థితి ఏందో కనుక్కొని వాళ్ళ పనులు చేయడం కూడా జరిగింది. అందరినీ కలుపుకుపోవడంలో విఫలమయ్యారు అఖిలప్రియ గారు. అందరినీ కలుపుకుపోయింటే అటు ఏవి సుబ్బారెడ్డి గారిని కావచ్చు, అప్పట్లో ఇరగల రాంపులారెడ్డి గారిని కూడా పార్టీ మారుకోకుండా ఏమైనా నిలుపుదల చేసుకుంటే బాగుండేది. ఇక మిద్ద రాంపుల ఇలాంటి వారంతా కూడా కలుపుకొని పోయి ఉంటే విజయము
ఖచ్చితంగా వరించేది ఎవరు గ్యారంటీ ఇస్తారు? వారే గ్యారంటీ ఇచ్చేవారేమో. మీరు అందరినీ వాళ్ళు నాకు గ్యారంటీ ఇస్తారులే, నాకు ఎవరు గ్యారంటీ ఇచ్చేవాళ్ళు? వీళ్ళందరిని కలుపుకొని పోయింటే నేను గెలిచేదాన్ని. వాళ్ళే గ్యారంటీ ఇచ్చేవాళ్ళు. నాకు గ్యారంటీ ఇచ్చే వాళ్ళు లక్షల మంది ఉంటారు. వీరు గ్యారంటీ ఇస్తే నేను ఎట్లా నమ్ముతాను? ఇప్పుడు నేను ఓడిపోయినాను కాబట్టి ఇవన్నీ చెప్పొచ్చు. నేను గెలిచింటే వీళ్ళందరినీ దూరం పెట్టి మంచి పని చేసేవాళ్ళు. టీడీపీలో ఉన్న ఇదిగల రాంపుల్లారెడ్డి గారు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది అంటే